వెల్కమ్ టు యోయో టీవీ. హిందూ సంప్రదాయంలో వైశాఖ మాసం చాలా ముఖ్యమైనది. వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి తిథిని వినాయక చతుర్థి అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చతుర్థి జరుపుకోనున్నారు. ఈ ఏడాది శనివారం రోజున గణపతి పండుగ వచ్చింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండలి సభ్యులందరూ కలిసి విభిన్నమైన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా వినాయక విగ్రహాల ప్రాముఖ్యతనేంటో తెలుసుకోవాలి. వినాయకుడిని పూజించడం వల్ల ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, ఎవరు ఏ కార్యం చెయ్యాలన్నా, ఏదైనా కొత్త వాటిని ప్రారంభించాలన్నా ముందుగా గణేశుని పూజతోనే ప్రారంభిస్తారు. శాస్త్రాల ప్రకారం విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించే స్వామి మాత్రమే కాదు, తన రూపం, స్వభావం వెనుక లోతైన అర్థం ఉంది. దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండలి సభ్యులందరూ కలిసి విభిన్నమైన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా వినాయక విగ్రహాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించేవారు ఇంట్లో పూజను ఎలా చేయాలి, గణపతిని ఎలా ఆరాధించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భజించెద గణపతినాథ నిన్నే, భజించెద గణపతినాథ నిన్నే, నా ప్రాణం ధ్యానం నీవేగా, నా దైవం తోడు నీవేగా, నా ప్రాణం ధ్యానం నీవేగా, నా దైవం తోడు నీవేగా. సాధారణంగా ప్రతి ఒక్క హిందువు ఎలాంటి కార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఉండేందుకు ఆదిదేవుడిగా భావించే వినాయకుడికి పూజ చేస్తారు. అన్ని దేవుళ్ళ కంటే వినాయకుడికి పూజ చేస్తారు. ముందుగా భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి. ఈ రోజు నుంచి నవరాత్రులు స్వామివారిని పూజించి భక్తులు ఆశీస్సులు పొందుతూ ఉంటారు. పూజ ఎలా చేయాలి అంటే, ముందుగా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఈ పూజ కోసం ఉపయోగించే సామాగ్రి ఏంటో ఓసారి పరిశీలిస్తే, గణపతి మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, 2 దీపపు కుందులు, వత్తులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు, 3 ఉద్దరణీలు, ఆచమానికి 1 పళ్ళెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, యజ్ఞోపవీతం. ముందుగా పసుపు ముద్దతో వినాయకుడిని చేయాలి. ఇక ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణ కుంభంలో కొత్త బియ్యం వేసి వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించాలి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేత గడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లిని అలంకరించాలి. గొడుగు పెట్టాలి. నేతితో చేసిన 12 రకాల వంటకాలు, వీలు కాకపోతే శక్తి మేరకు రకరకాల పిండి వంటలు చేయవచ్చు. ఉండ్రాళ్ళు, పాయసం గణపతికి ఇష్టమైన నైవేద్యం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వంటి వాటిని వినియోగిస్తారు. వినాయక చవితి రోజున ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించే వారంతా గణేశుని విగ్రహం తెచ్చే ముందు అది పరిపూర్ణంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పొరపాటున మట్టి గణపతి విగ్రహాలు ముక్కపోవడం, విరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా జాగ్రత్త పడాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం వినాయకుని విగ్రహంలో మూషికం, ఎలుక, 1 దంతం, అంకుశం, మోదక ప్రసాదం ఖచ్చితంగా ఉండాలి. వినాయక చవితి పండుగ రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు గణపతి తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం విగ్రహం ఎడమ వైపున చంద్రుడు ఉంటాడు, కుడివైపున తొండం ఉండే విగ్రహంలో సూర్యుడు ఉంటాడు. ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు కుంకుమ తెలుపు రంగులో ఉండే విగ్రహాలను తీసుకోవాలి. అది కూడా కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆసనంలో కూర్చున్నా లేదా సింహాసనంపై కూర్చున్నా కూడా పర్వాలేదు. మట్టి గణపతినే పూజించాలి. కెమికల్స్, కలర్స్తో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించరాదు. వినాయక పూజను ప్రారంభించడానికి ముందు జిల్లెడు ఆకులు, రేగుపండు, రావి, దానిమ్మ, బిల్వపత్రాలు, గరిక, మారేడు, జమ్మి, ఉమ్మెత్త, పత్రి, మామిడి, గన్నేరు, అరటి ఆకులు, వెలక్కాయ, మొక్కజొన్న, కంకులు, అరటి పండ్లు, జాజి, గండలి, బంతిపూలు, పారిజాతంతో పాటు మీ ప్రాంతంలో దొరికే రకరకాల పండ్లు, పూలతో నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. మత విశ్వాసాల ప్రకారం వినాయక విగ్రహాన్ని ఈశాన్య ప్రాంతంలోనే ప్రతిష్ఠించేలా చూసుకోవాలి. విగ్రహం బయట చూసేలా ఉండకూడదు. ఇంటి లోపలే చూస్తూ ఉండేలా ప్రతిష్ఠించాలి. ఈ పవిత్రమైన రోజున మీకు వీలైనంత మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయాలి. వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. నవరాత్రి ఉత్సవాల్లో బుధవారం రోజున మీరు గోమాతను ఆరాధించడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. భజించెద గణపతినాథ నిన్నే, భజించెద గణపతినాథ నిన్నే,
నా ప్రాణం ధ్యానం నీవేగా నా దైవం తోడు నీవేగా నా ప్రాణం ధ్యానం నీవేగా నా దైవం తోడు నీవేగా. అంతేకాదు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం దక్కుతుందని పండితులు చెబుతారు. వినాయక చవితి రోజున ఇంటిని శుభ్రంగా కడిగి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులను కట్టాలి. ఒక పీటకు పసుపు పూసి దానిపై కుంకుమ కలిపిన బియ్యం వేయాలి. వెదురు ముక్కలతో అందమైన పందిరిని ఏర్పాటు చేసి దానికి పండ్లు, వెలగకాయ, మొక్కజొన్న, పూలు కట్టి అలంకరించాలి. అనంతరం వినాయకుడిని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత గణపతి కోసం తయారు చేసిన గారెలు, పాయసం, ఉండ్రాళ్ళు, కుడుములను విగ్రహం ముందు ఉంచాలి. భూతోచ్చాటన, ప్రాణాయామం, సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత షోడోపచార పూజలు చేయాలి. అనంతరం పుష్పాలతో పూజిస్తూ అథాంగ పూజ నిర్వహించాలి. 21 రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి. అత దుర్వాయుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేయాలి. పూజ పూర్తయ్యాక గణపతి కథను వినాలి లేదా చెప్పుకోవాలి. వినాయక చవితి పద్యాలు చదవాలి. అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి. చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించేవారు పొరపాటును కూడా నాట్యం చేస్తున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించరాదు. అంతేకాదు ఇలాంటి విగ్రహాలను ఎవ్వరికీ బహుమతిగా కూడా ఇవ్వకూడదట. ఒకవేళ ఇలా చేస్తే మీ కుటుంబంలో నిత్యం బాదులాట, ఘర్షణలు పెరిగే అవకాశం ఉందట. మీ ఇంట్లోనే విగ్రహాన్ని నేరుగా నిమజ్జనం చెయ్యకండి. మీ ఇంటి సమీపంలో పెద్ద విగ్రహాల మండపాల వద్దకు వెళ్ళి ఇవ్వాలి.